ఒక్కసారిగా మారిన వాతావరణం వెదర్ ఎఫెక్ట్ అన్నమాట. నిజం చెప్పాలంటే నిన్న ఎండలు దంచి కొట్టినాయి, మామూలుగా దంచి కొట్టలేవు. అది ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనీయలేవు. ఇల్లు ఎక్కడ, చెట్టు నీడ ఎక్కడ, ఏసీలు ఎక్కడ, ఫ్యాన్ ఎక్కడ అన్నాం. ఈరోజైతే నైటు నుంచి పడ్డ తెల్లవారుజామున దాకా పడ్డ వానలు అయితే చాలా విపరీతంగా మనకు కూలింగ్ అయితే ఇచ్చినట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మనకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చల్లటి గాలి వణుకు పుడుతుంది. నేనేమో ఎండలని అన్నాం కదా, ఈరోజు మార్నింగ్ లేచేసరికి వణుకు పుడుతుంది చలికి. అంత విపరీతమైన గాలి, చలి. మామూలుగా చలి జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగానే అనిపిస్తుంది వాతావరణం ఇంకా కూడా ప్రజెంట్. అదే నిజం చెప్పాలంటే ఒక భగవంతుడు కరుణిస్తే ఏదైనా అవుతుందేమో అనిపిస్తుంది అన్నమాట. ఏదైనా అవుతుంది. భగవంతుడు ఏ క్షణంలో ఏమి చేస్తాడో ఎవరికి, ఏ ప్రజానికానికి కూడా తెలియదు అన్నమాట. నేను చెప్పాలంటే ఇది ఈ వర్షం అయితే నిజంగా చెప్పాలంటే ఈ 100% నిన్ననేమో ఎండలు, ఈరోజు వర్షం. అంటే ఇది సృష్టి ఫలం, దైవ సృష్టి ఫలం అంటారు చూడు, అదే ఇది. ఈరోజైతే నైటు నుంచి కొట్టిన వర్షాలకైతే మామూలుగా ప్రతి జీవం కాడికెళ్ళి ప్రాణమున్నంత ప్రతి ప్రాణజీవులు మూగజీవాలు ఏవైతున్నాయో అందరికి కానీ ప్రాణం ఉన్న జీవికైతే ప్రతి జీవికి వణుకు పుడుతుందన్నమాట. మనిషికైనా జంతువుకైనా. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, వీడియోలో కనిపించే మేకలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు మేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట. నైట్ కురిసిన వర్షానికి మేయడానికే అవస్థలు పడుతున్నాయి. నిన్న దిల్ కులాసం వేసినాయి. నిన్ననైతే ప్రతి జీవం, ప్రతి జంతువు, మూగజీవాలు గడ్డి ఎక్కడుంటే, మేత ఎక్కడుంటే అక్కడ స్పష్టంగా కడుపు నిండా మేసినాయి, కడుపు నిండా నీళ్ళు తాగినాయి. ఈరోజు మెయ్యాలన్నా నీళ్ళు తాగాలన్నా పెద్ద గగనమైపోయింది నిజం చెప్పాలంటే. అంత చలి పెడుతుంది. అవి కూడా అవస్థలు పడి ఎట్లా పోతున్నాయి చూడు. అంత గడ్డి ఉన్నా కానీ అవస్థలు పడుతున్నాయి. ఈ వాతావరణానికి ఇదే నిదర్శనం అన్నమాట. వాతావరణానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి. అవస్థలు, అంత గడ్డి మేత ఉన్నా కానీ జంతువులు కూడా అంత అవస్థ పడుతున్నాయి అన్నమాట. మంచు కూడా ఎంత అవస్థలు అంటే బయటికి వెళ్తలేడు. ఇంట్లో చలికాలంలో, వర్షాకాలం మనకు సీజన్లో ముదురుకొని ఇంట్లో దుప్పట్లు కప్పుకొని ఎట్లా ముదురుకొని అంటున్నామో, మంచు కూడా అలాగే ముదురుకొని వాళ్ళు అనిపిస్తుంది అన్నమాట. అబ్బా చూడు సృష్టి ఎట్లుంటుందంటే, అబ్బా మనం అందుకే వెదర్ ఎఫెక్ట్ వాతావరణానికి మనం దేవుడికి ఎవరు తట్టుకోలేరు అన్నమాట. దేవుడికి ఎవరు తట్టుకోలేరు. ప్రతి చేను అయితే ఈ వర్షాన్ని కలకలలాడుతున్న పచ్చదనం. కొద్దిగా మేయడానికి, జంతువుల మూగజీవాలు మేయడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందన్నమాట. మనిషి కూడా బయటికి వెళ్తలేడు. ఎచ్చగా దుప్పట్ల దూరి అర్రలున్న మనిషి బయటికి ఎప్పుడు వెళ్ళాలని చూసిండు. ఇప్పుడు మామూలుగా అర్రలున్న మనిషి ఎప్పుడు అర్రలకు పోవాలనిపిస్తుంది అన్నమాట. అర్రలనే దాగి ఉన్నాడు అన్నమాట దుప్పట్లో.
అంత దారుణం అయిపోయింది వాతావరణం ఒక్కసారిగా. ఇంకో వాతావరణం మేఘాలు చూడండి, మేఘాలు ఎట్లా అయిపోయినాయి చూడండి. మేఘాలు ఈ మేఘాలు 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 వర్ణుడు మేఘాలు అవి. నిజం చెప్పాలంటే అందుకనే చెప్తారు, వరి నిన్న మొన్న కోసిన వరి గడ్డి ఎట్లా అయిపోయింది చూడు. వర్షానికి నైట్ కురిసిన వర్షాలకి తర్వాయి పడ్డదన్నమాట వర్షం. ముక్కిపోయి చీకిపోతా అనమాట గడ్డి. ఇక తడిచింది కదా, ముక్కిపోయి చీకిపోతా అనమాట. ఈ ముక్కిపోయిన గడ్డి ఏ జంతువు కూడా తినదన్నమాట. వాసన వస్తుంది కదా, వాసన వస్తుంది. అదే ఎండిందనుకో, ఇదే గడ్డి ఎండిందనుకో మంచిగా ప్రతి జంతువు తినగలదన్నమాట. ఎకరాలు కోసి గడ్డి ఎంత ఖరాబ్ అయిందంటే మామూలుగా కాదు. కొన్ని ఒడ్లు కూడా ఖరాబ్ అయినాయి, కొంత ఒడ్లు కూడా వర్షానికి ఖరాబ్ అయినమాట. ఇక్కడనైతే గడ్డి కనిపిస్తుంది కదా, ఖరాబ్ అయింది ఆల్రెడీ, ఫుల్గా తడిసింది. ఇప్పుడు చూస్తారు కదా, గడ్డికి అయితే వాన అవసరం లేదు, ముక్కిపోయింది. ఇంకో గడ్డికి అయితే ఇంకో చూపిస్తున్నాను. ఈ గడ్డికి అయితే వాన ఎంతనన్నా కావాలని నేను తాగుతా తింటా మంచిగా ప్రశాంతంగా పచ్చగా ఉంటా అనిపిస్తుంది అనమాట. ఓ గడ్డికి కావాలి, ఓ గడ్డికి కావద్దు వానలు. ఇది మేత, పచ్చి మేత అనమాట. పచ్చి మేత కనిపిస్తుంది కదా, పచ్చి మేత. పచ్చి మేత పచ్చిమేత చూస్తున్నారు కదా మీరు, ఇదంతా పచ్చిమేత. గడ్డి చూడు, ఎండు గడ్డి తడిచిపోయి ఎట్లా అయిపోయింది. ఇంకో ఇదంతా ఎండుగడ్డి ఎట్లా అయిపోయింది చూడండి, తడిసి. ఒడ్లు కూడా కొన్ని ఖరాబ్ అయినాయి. వాన ప్రభావం అట్లాంటిది అనమాట, వర్ష ప్రభావం. ఇంకా వడ్లు చూస్తున్నారు కదా, ఇంకా వడ్లు ఎట్లా అయిపోయినాయి కొన్ని తడిచిపోయి. ఇదంతా ఎండుగడ్డి, తరచని ఎండుగడ్డి. ఇదేమో పచ్చగడ్డి. కావాలి వానలు బాగా కావాలంటున్నది ఇది, ఈ గడ్డి పచ్చగడ్డి. వద్దు నాకు గడ్డి, నేను చచ్చిపోతాను, వద్దు ఎండ కావాలని ఇది అంటుంది అన్నమాట. ఈ గడ్డి ఎండుగడ్డి అంటుంది. ప్రజెంటు సిచ్యువేషన్లో, ప్రజెంటు పొజిషన్లో ఇప్పుడు ఎండుగడ్డి మాటని వినాలి. ఎందుకు చెప్పాలని, ఎండుగడ్డికి అవసరం లేదు. ఇప్పుడు ఎండుగడ్డి ఉంది కాబట్టి నీరు అవసరం లేదు, వర్షాలు అవసరం లేదు.
ఓకే, ఉంటాను మరి. మరో వీడియోతో మీ ముందైతే నేను ఉంటాను. మన ఛానల్ వచ్చేసి వనపర్తి దేవేంద్ర యాదవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పెంచండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి.